ఉంది. మీ కోడలు తిరిగి మీ ఇంట్లో అడుగుపెట్టే మార్గం ఉంది. ఆ మాటతో మా ప్రాణానికి ఊపిరి పోశారు. చెప్పండి స్వామి, మా కోడలు తిరిగి మా ఇంట్లో అడుగు పెట్టడం కోసం మమ్మల్ని ఏం చెయ్యమంటారో చెప్పండి. ఈ కార్తీక మాసం ఏకాదశి రోజున తులసి చెట్టుకి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపించండి. మీ ఇంటి లక్ష్మీదేవి మీ ఇంటి వారసురాలితో సహా మీ ఇంటిలో అడుగు పెడుతుంది. స్వామి, ఆ రోజు మీరు చెప్పిన మాట నిజమయ్యి మాకు మనవరాలుందన్న నిజం తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే పూజ జరిపిస్తే ఇటు మా కోడలు అటు మా మనవరాలు ఇద్దరూ ఇంట్లో అడుగు పెడతారనే నమ్మకం వచ్చింది. తథాస్తు. స్వామి, మీరు చెప్పినట్టే పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాను. అదే సమయానికి నేను వస్తాను, ఆశీర్వదిస్తాను. ఇక మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాను స్వామి. విజయోస్తు. మీ ప్రయత్నం ఫలించుగాక. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా మీరు? లేదండి, చూడలేదు సార్. చూడలేదు. రాధికని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి జస్ట్ 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ గడువులోగా రాధికని జడ్జి గారి ముందు ఉంచకపోతే కాంచన్ వాళ్ళ దగ్గర నుంచి నా బిడ్డని నేను తెచ్చుకోవటం చాలా పెద్ద సవాల్గా మారుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. చూడలేదా? లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? లేదండి, చూడలేదు. సరిగ్గా చూడండి. లేదండి, ఎక్కడా చూడలేదు. ప్రతి ఒక్కరూ చూడలేదు, తెలియదని చెప్తున్నారు. రాధిక గురించి ఎలా వెతకాలో, ఎక్కడుందని ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. ఏ థ్యాంక్ యూ. దేవుడి దయ వల్ల మీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. దేవుడి దయ వల్ల కాదు, మీ వల్లే. అయినా అంత ఫాస్ట్గా వెహికల్స్ వస్తుంటే గమనించకుండా అంత పరధ్యానంగా ఉంటే ఏదో చెప్పండి. పరధ్యానం కాదు, టెన్షన్. నా గురించి వెతికే టెన్షన్లో మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఎలా? మీకు ఏదైనా అయితే
నేను తట్టుకోగలనా? ఆ ఫోటోలోని వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఎవరు సార్ ఆవిడ? మీరు చెప్పే సమాధానం ద్వారా ప్రస్తుతం మీరు నాకు ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారో నాకు తెలుస్తుందండి. ఆవిడెవరో చెప్పకూడదా సార్? నా భార్య. ఎందుకు వెతుకుతున్నారు? నా కన్న కూతుర్ని నాకు తెలియకుండా ఇన్నాళ్ళు మా అత్తయ్య దాచిపెట్టారు. నా కూతురు నా దగ్గరికి రావాలంటే నా రెండో భార్యని కోర్టుకు తీసుకురమ్మని కోర్టు ఆర్డర్ వేసింది. కొన్ని కారణాల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా భార్య ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. కోర్టు ఇచ్చిన గడువులోపు తను ఎలా వెతకాలో అర్థం కాక టెన్షన్తో నా ప్రాణం పోతుంది. సార్, కోర్టు తీర్పులోగా మీ భార్య మీకు కనిపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ మాత్రమే కాదు, నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నాకు కన్న కూతురు ఉందని తెలిసినందుకు ఆనందపడాలో, లేదంటే నా బిడ్డ నా దగ్గరికి తీసుకురావడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు. అన్నిటికంటే భయంకరమైన, భరించలేని విషయం ఏంటో తెలుసా అండి? నా కూతురు మొహం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఏ కన్న తండ్రికైనా ఇంతకంటే నరకం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకోవాలని, తనతో కలిసి ఆడుకోవాలని, తనతో బోల్డ్ అని కబుర్లు చెప్పి ఈ నాన్న ప్రేమతో దాన్ని పెంచాలని ఈ ప్రాణం ఒకటే ఆరాట పడిపోతుంది. కానీ ఆ దేవుడు నాకు అదృష్టం లేకుండా ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. బాధపడకండి. మీరు వెతుకుతున్న మీ భార్య కోర్టుకు వస్తారు. మీ కూతురు మీ దగ్గరకు వస్తుంది. మీ బాధ అంతా సంతోషంగా మారుతుంది. మీ కూతురు విషయంలో మీరు కోల్పోయిన జ్ఞాపకాలన్నీ తిరిగి మీ సొంతమవుతాయి. మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండండి సార్. మీరు ఇలా చెప్తుంటే నా కూతురు నా దగ్గరకు వచ్చేసినంత సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది రోజు రోజుకి వీడికి చాలా దగ్గర అవుతుంది. లాభం లేదు. దీన్ని నా సొంతం చేసుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేసి తీరాల్సిందే. ఛా! అక్కడ పెట్టు. ఆ స్వామీజీ చెప్పిన ప్రకారం ఈ పూజ ఫలించే నా కోడలు, నా మనవరాలు ఇద్దరూ ఈ ఇంట్లో అడుగు పెడతారని నమ్మకం ఉంది. కార్తీక్, ఏమైంది నాన్న? రాధిక గురించి ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదమ్మా.
చాలా చోట్ల వెతికాను, చాలామందిని అడిగాను, కానీ అందరూ చూడలేదనే చెప్తున్నారు. నాకు ఒక విషయం ఆశ్చర్యంగాను, అంతకంటే ఎక్కువ అంతు చెక్కకుండానే ఉందమ్మా. ఏంటి నాన్న అది? కన్ఫర్మ్డ్గా రాధిక ఈ ఊర్లోనే ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి ముఖ్యమైన సందర్భంలోనూ, అకేషన్లోనూ రాధిక ఎవ్వరికీ కనపడకుండా మన ఇంటికి వస్తుంది. మనకి, మన కుటుంబానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవ్వరికీ తెలియకుండా ఇండైరెక్ట్గా సాల్వ్ చేసి వెళ్ళిపోతుంది. అలాగే స్వీటీ గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే తనని నీడలా అనుసరిస్తుంది. స్వీటీని ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది. మరి రాధిక ఈ ఊర్లోనే ఉన్నప్పుడు కనీసం ఎవరో ఒకరు కనిపించాలి కదా. అలా కాకుండా ఒక్కరికి కూడా కనిపించకపోవడం ఏంటో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కార్తీక్? ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఆ రాధిక ఆరితేరిని క్రిమినల్లా రకరకాల గెటప్పులు వేసుకుని తిరుగుతుంది కదా. అందుకే అందరూ చూడలేదని చెప్తున్నారు. సకల, నువ్వు నోరు మూసుకునుండు. కార్తీక్, రాధిక ఆచూకీ త్వరలోనే తెలుస్తుంది. నువ్వు టెన్షన్ పడకు. నా టెన్షన్కి, బాధకి కారణం ఒకటేనమ్మా. కోర్టు వాయిదా రోజు రాధిక ఖచ్చితంగా కోర్టుకు రావాలి. లేదంటే నేను నా కన్నబిడ్డను పొందే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. లేదు కార్తీక్, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. అందుకోసమే ఈ పూజ. కార్తీక్, తులసి చెట్టుకి, విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తే నీ కన్నబిడ్డ ఇంటికి చేరుతుందని అఘోరస్వామి చెప్పారు. అందుకే నీ మనసులో ఉన్న భయాన్ని తీసేసి నమ్మకంతో ఈ పూజ జరిపించు. లేదమ్మా, నాకు ఇలాంటి వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నన్ను వదిలేయండి. కార్తీక్, ఇలా చెప్పింది వేరే ఎవరైనా అయ్యుంటే మేం కూడా ఆలోచించుండేవాళ్ళం. కానీ నీ కన్నబిడ్డ ఈ లోకంలో ఉందని చెప్పిన స్వామీజీనే ఈ పూజ గురించి చెప్పారు. ఆ స్వామీజీ చెప్పినట్టుగానే నీ కన్నబిడ్డ ఊపిరి పోసుకుని ఈ లోకంలో ఉంది. అందుకని ఆయన చెప్పిన ప్రకారం ఈ పూజ జరిపిస్తే మా మనవరాలు మన ఇంటికి వస్తుందనే నమ్మకం మాకుందిరా. కార్తీక్, ఒక మంచి జరుగుతుంది అని నమ్మడంలో, ఆశించడంలో తప్పులేదు కదా. ఆ స్వామీజీ నోటివాకు ఫలించి నీ కన్నబిడ్డ మన ఇంటికొస్తే మనకి అంతకంటే సంతోషం మరొకటి ఉంటుందా చెప్పు? అంతా మంచే జరుగుతుంది. ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అమ్మా, నిన్ను చూస్తుంటే ఒకవైపు బాధగాను, మరోవైపు అంతకంటే ఎక్కువ జాలిగాను ఉందమ్మా. ఎందుకు? ఎందుకంటావేంటమ్మా? నీ ఆశ ప్రయాసని చూసి మావయ్య, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? లేదమ్మా, గట్టి రాయి తీసుకొని లాగి పెట్టి కొడితే రాలుతాయి. హో,
అమ్మా, నేను చెప్పింది అర్థమైంది కదా ఈ మాట ఎందుకన్నాను? ఇలా 4-5 రోజులకు ఒకసారి పూజలు హోమాలు జరిపిస్తే డబ్బులు వదలడం, పొగ రావడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకుండదు? కార్తీక్కి కన్న కూతురుందని చెప్పినా ఆ అఘోరా మహర్షే ఈ పూజ జరిపిస్తే పాప ఖచ్చితంగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పారు. ఆ స్వామీజీ చెప్పిన ప్రకారం కార్తీక్కి కన్న కూతురుందనేది నిజమైంది. అలాగే ఈ పూజ పూర్తవడం ద్వారా నా మనవరాలు ఖచ్చితంగా వస్తుంది. నీ అమాయకత్వానికి నవ్వొస్తోందమ్మా. కార్తీక్ రాధికలు కలిసి ఉండాలని, వాళ్ల బంధం బలపడాలని ఆ మాతా అమృతేశ్వరిని పిలిపించి పూజ చేపించావా? కలిసి ఉండడం కాదు కదా, ఎప్పటికీ కలుసుకోలేనట్టుగా విడిపోయారు. అలాగే రాధిక తిరిగి రావాలని పూజల మీద పూజలు చేపించావు. మరి రాధిక వచ్చిందా చెప్పు? అమ్మా, జరుగుతుందని నమ్మకం ఉంటే ఆశపడ్డంలో అర్థం ఉంది. అసాధ్యమని అర్థమయ్యాక కూడా ఆరాటపడ్డం అత్యాశ అవుతుంది. నమ్మకమే దేవుడు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నమస్కారం స్వామి. ఆశే మనిషిని నడిపించే శ్వాస. ఆర్తితో పిలిస్తే కైలాసం నుంచి సాక్షాత్తు ఆ పరమశివుడే వస్తాడు. అటువంటిది భక్తితో కోరుకుంటే సంకల్పాన్ని సిద్ధింపజేయకుండా ఉంటాడా? మాతా, పూజకంతా సిద్ధమేనా? సిద్ధమే గురువుగారు. అబ్బాయిని పిలవండి. అలాగే, ఒక్క నిమిషం. కార్తీక్! కార్తీక్, చదువుకున్న నువ్వు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడం ఏంటి? అక్క, ఆ రోజు దేవుడే నా బిడ్డని బతికించుంటాడు. నా ప్రాణానికి ప్రాణమైన పల్లవిని కోల్పోయిన బాధని నాకు దూరం చేయటం కోసమే పల్లవి ప్రతిరూపాన్ని పాపరూపంలో నా కోసం ఈ లోకంలో ఉంచాడు. కొన్ని కారణాల వల్ల పాప నాకు దూరం చేసి ఉండొచ్చు, కానీ నా కూతుర్ని ప్రాణాలతో ఉంచిన ఆ దేవుడు తనని నా దగ్గరికి చేరుస్తాడనే నమ్మకంతోనే ఉన్నాను. నా బిడ్డని కళ్ళారా చూసుకోవటం కోసం, తన ఈ నాన్న దగ్గరికి రావడం కోసం నేను ఏ చిన్న అవకాశాన్ని వదులుకోను. అందుకు ఏం చేయటానికైనా వెనకాడను. తులసి మొక్కకి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తే ఆ పరమేశ్వరుడు మీ సంకల్పాన్ని సిద్ధింపజేస్తాడు. ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తాడు. పూజ ప్రారంభించమంటారా? అలాగే స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
హర హర మహాదేవ శంభో శంకర. భక్త, తులసి తల్లికి భక్తితో దండం పెట్టుకుని కూర్చోనాయనా. హర హర మహాదేవ శంభో శంకర. ఈ కుంకుమ పెట్టుకోనాయనా. అమ్మవారి ప్రసాదమైన మహిమాన్వితమైన ఈ కుంకుమ ఖచ్చితంగా మీ ఇంటి కళ్యాణి నుదుటన చేరుతుంది.